కానీ ఎత్తులు లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఎవరిని పెట్టాడంట? మనుషులము. మనము దేవుడైన తండ్రిని లక్ష్య పెడితేనే దేవుడు మనని లక్ష్య పెడతాడు. మన మనుషులను పై రూపంకు చూడదు. మనము దేవుడు హృదయానుసారి దేవుడు. అయితే ఇక్కడ దావీదు దేవుడు ఏర్పరుచుకున్నాడు అంటే అభిషేకించడానికి. అందుకనే 2 సమూయేలు అంటున్నాడు, అయ్యో దేవా ప్రభువా నేను ఏ పార్టీ వాడను. ఇక్కడ మీ సన్నిధిలో నిలబడి మీ సన్నిధిలో నేను ప్రార్థించడానికి ఏ పార్టీ వాడను. నా తండ్రి నన్ను ప్రేమించలేదు, నా అన్నదమ్ములు నన్ను ప్రేమించలేరు, మరి నేను కలసరి వాడిగా ఉన్నాను, అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను. అలాంటి నన్ను ఏడబెట్టిండు దేవుడు. ఏడబెట్టినా రాజుగా వేసిండు. దావీదు మనకు చదువు లేదు, జ్ఞానం లేదు. కాకపోతే ఆయన అడవిలో ఆ గొర్రెలు కాస్తూ ఆయన ఆలోచనలు బాధపడుతుండొచ్చు. బహుశా అయ్యో నా స్థితి ఏంటి, నా తండ్రి నన్ను పట్టించుకోలేడు, నా అన్నలు నన్ను కూడా నా అన్నలు నన్ను చూస్తలేడు అని ఆ ఆలోచన వచ్చినట్టు. బహుశా ప్రియమైన సోదరుడా, మనం ఆయన సన్నిధిలో ఉండి ఆ దేవాది దేవుడి సన్నిధిలో ఉండి మనము ఆరాధించి ప్రార్థించే బిడ్డలు ఎలా ఉండాలంటే, మనకు దేవుడు చేసిన మేళ్ళని ఆ రాజే ఉండి సమస్తానికి రాజే ఉండి ఆయన ఆరాధిస్తున్నాడు. దేవాన్ని ఏ పార్టీ వాడను, నా కుటుంబం ఏ పార్టీది. మరి మనం ఏ పార్టీ వారము? మన కుటుంబం ఏ పార్టీ వారు? మనము నీటి బుడుగ వంటి వారము. క్షణంలో ఏమవుతుంది చెల్లెలు. ప్రియమైన సోదరుడు, ఒకసారి చదవండి. 1 సమూయేలు 11 వచ్చిన 16, 11. నీ కుమారులు ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకాను కడసరివాడును, నాకు ఇంకా కడసరివాడును, అయితే వాడు గొర్రెలు కాయిస్తున్నాడు. అంటే గొర్రెలు కాయిస్తున్నాడు, నీకేం పని రాడు, వాడికి ఏం పని చేయడు. ఇగో నా కుమారులు ఎర్రగా ఎత్తుగా ఉన్నారు, వీళ్ళు పనిస్తారని బహుశా అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఎన్నికలే వారిని నిన్ను నన్ను ప్రభు ఎంచుకున్నాడు. ప్రేమిటి సోదరుడా, ప్రభు ఎలాంటి వాడంటే మనము మరణంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడే దేవుడు. అందరికీ దేవుడు ఉపకారి కదా. మనకు ఆ దేవుడు ఉపకారి. ఇటు నాకు మీకు మనకు కాదు, మన దేవుడు అందరికీ సర్వలోకానికి ఉపకారి. కీర్తన 49 149, కీర్తన 149, 8 వచ్చిన. క్షమించండి, 145, 8 వచ్చిన. 145, 8 వచ్చిన. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృప సత్యములు గలవాడు. యెహోవా అందరికీ, నీకు నాకు కాదు, అందరికీ దేవుడు ఉపకారి. అందుకని మనం కూడా దేవుడు ప్రేమించి అందరికి ఉపకారంగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పరుచుతున్నాడు. ప్రభు అందుకని మనం ఈ దినము ఆరాధించడానికి వస్తున్నాం కదా. అందుకనే ప్రియమైన సోదరుడా, మనము దేవాది దేవుడు చేసిన మేళ్ళని, ఆయన చేసిన ఉపకారాన్ని, మనల్ని సమాధిలోంచి కాపాడిన దేవుడిని ఎలాగా అంటే మనము ఆయన దూషింపబడ్డాడు కానీ ఎవరికి దూషింపినట్టు దూషించలేడు. మనము చిన్నగా మనకి ఎవరైనా చిన్న మాట అంటే ఆ మాటకు నువ్వు 10 సార్లు దూషించాము, ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రభు మన పాపాల కొరకు మనం చేసిన అతిక్రమల కొరకు ఆయన గాయపడుతూ వచ్చినాడు. మరి ఇదే ఆయనకు ఎలాగా ఉండాలంటే ఆత్మ సత్యంతో ఆరాధించే